అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మారుతి కలెక్షన్స్. ఈరోజు మనమైతే సారీస్ అయితే ఇవి లైట్ మిస్ప్రింట్స్లో వస్తాయండి. ఇవి మీకు ఖాదీస్ టస్సర్స్ ఉన్నాయండి. ఇది మనకి ఖాదీ ఫ్యాబ్రిక్, ఖాదీ అంటే మరీ థిక్గా కాదండి, ఇది కూడా సెమీ టస్సర్స్ అనే చెప్పొచ్చు. దాంట్లో మనకి మొత్తం జరీ లైన్స్లో కూడా 2-3 ప్యాటర్న్స్లో ఉన్నాయి. మీకు చూపించేస్తాను, చెప్పేటప్పుడు చెప్తాను. మీకు లైట్గా రావచ్చు రాకపోవచ్చు అండి, డ్యామేజెస్ అయితే ఉండవు. మిస్ప్రింట్స్ ఎక్కడైనా లైట్గా ఒక పోకపోయినా నేను చెప్తాను. ఏదో మేము ఏం చూడలేదు, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాము. ఇవైతే మీకు యాక్చువల్గా అయితే 900 అలా ఉంటుందండి. ఇది ఇప్పుడు మనకి జస్ట్ 470 ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది. 470 ఫ్రీ షిప్పింగ్. ఇది పళ్ళుకి ఇలా రోజ్ ఫ్లవర్స్ ఒక అడ్డంలాగా లైన్ వచ్చేసింది. ఇది మొత్తం కూడా డిజిటల్ ప్రింట్. మీకు రివర్స్ ఎందుకు చూపిస్తున్నానంటే, రివర్స్లో మీకు డిజిటల్ ప్రింట్ అయితే శారీ కలర్ ఉండదండి, వైట్ కలర్లో ఉంటుంది. 2 సైడ్స్ సేమ్ ఉండదండి, ఇలా వైట్లో ఉంటుంది డిజిటల్ ప్రింట్ అంటే మరీ తగ్గు శారీస్కి అసలు రాదు. మొత్తం ఈ విధంగా రోజ్ ఫ్లవర్స్ లాగా వచ్చేసి చిన్న కడ్డీ బార్డర్ లాగా జరీ బార్డర్ వచ్చేసింది. ఇది వీడియోలోనే ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపించేస్తానండి. ఏదైనా మైనర్ ఉంటాయండి, అంటే ఇప్పుడు మేము చూడడంలో అంత పట్టి చూడలేము. మైనర్ ఉండొచ్చు, మీకు ముందే చెప్తున్నాము. మేజర్ అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తాము, వాళ్ళ దగ్గర వచ్చింది మీకు ఓకే యాక్సెప్టబుల్ అంటేనే పంపిస్తాము. కట్టుకొంగులో బ్లౌజ్లో ఏదైనా అట్లాంటివి అయితే ఇన్ఫార్మ్ చేయమండి, అంటే ప్రతిదీ చెప్పలేము కదా. ఇప్పుడు ఈ శారీకి అయితే అసలు ఏం రాలేదండి, మ్యాక్సిమం చూసాం ఏం లేవు అసలుకి. ఏదైనా చిన్నది మేబీ ఉంటే ఉండొచ్చు, ఇదైతే ఏం లేదండి. జస్ట్ 470 ఫ్రీ షిప్పింగ్. మీకు వరుసగా ఈ మోడల్ జరీవే చూపిస్తాను, వీటిలో ఇంకొక జరీవి కూడా ఉన్నాయి. అంటే వరుసగా ఒకటి చూపించేస్తే మనకు ఐడియా వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఏది ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇది బ్లౌజ్లో కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చింది. ప్రతి ఒక్కటి కూడా డిజైన్ మారుతుంది. కలర్స్ మీకు డిజైన్స్ చూస్తేనే అర్థమవుతుంది. మీకు 500-600లో ఈ డిజైన్స్ రావు. ఇదంతా కూడా బ్రష్ ప్రింట్ అంటారండి డిజైన్. ఈ డిజైన్స్ అస్సలు రావు. శారీ అంతా కూడా సింగిల్ కలర్ కాకుండా బ్రష్ ప్రింట్ వచ్చేసి మీకు కిందంతా కూడా చూడండి ఒక పెయింటింగ్ వేసిన డిజైన్ లాగా ఇచ్చారు, స్కర్ట్ బార్డర్ లాగా. చాలా డిజైనర్గా ఉంది కదండి. ఈ పైన కూడా లైట్గా ఒక నెగిటివ్ ప్రింట్ లాగా జస్ట్ అలా ఇచ్చి, ఇక్కడ పైట తిరిగే దగ్గరికి వచ్చేసరికి పై పక్క కూడా ఒక సెల్ఫ్ డిజైన్ లాగా, కిందదే జస్ట్ నెగిటివ్ ప్రింట్ లాగా ఇచ్చారు. చాలా చక్కగా ఉందండి, క్లాసీ డిజైన్. దీంట్లో కూడా ఏం లేదండి, ఇందులో మిస్టేక్ అంటే ఇక్కడ జస్ట్ ఒక పోగు ఏదో వీవింగ్లో ఇక్కడ ఒక జెరీ లైన్ రాకుండా ఉన్నట్టు, అది మీకు డ్యామేజ్ కాదు ఏం కాదు, అలా ఏదైనా లైట్గా అంతే. దీంట్లో కూడా ఏం లేదండి, జస్ట్ 470 ఫ్రీ షిప్పింగ్. అందులోదే ఇంకొకటి చూపించేస్తాను. ఇది కూడా కనకాంబరం కలర్. ఇది సింపుల్గా క్లాసీగా ఇచ్చాడు, అంటే అలా కాకుండా కొందరు సన్న బుటీస్ లైక్ చేస్తారు, క్లాస్గా టసర్స్లో వస్తాయి డిజైన్. ఎర్రమట్టి కలర్ బ్లౌజు, కింద చిన్న కడ్డీ బార్డర్ వచ్చేసి, అదేం లేదు నలగడం అంతే, కడ్డీ బార్డర్ వచ్చేసి దాని మీద కూడా మళ్ళీ ఇంకొక చిన్న బార్డర్ లాగా ఇచ్చేసాడు బ్లాక్ డిజైన్తో. బ్లాక్ కూడా కాదండి, ఇది గ్రే కలర్ లాగా అక్కడక్కడ బుటీస్ ఇచ్చేసారు చక్కగా, కనకాంబరం కలర్. అందుకే అండి ఓపెన్ చేయకుండా ఫొటోస్ పెట్టేస్తే మేము చూడడం లేదు. ఎవరైనా ఆర్డర్ చెప్పిన తర్వాత మేము చెక్ చేసి ఆ తర్వాత మనీ పేమెంట్కి అడగాల్సి వస్తుంది. చెక్ చేసి చెప్తామని, ఎందుకు ఒకటేసారి వీడియోలోనే చూపించేస్తే మీకు క్లారిటీ ఉంటుంది ఎక్కడొచ్చిందని. మళ్ళీ మమ్మల్ని ఫోన్ చేసి అడగకుండా అయినా వాళ్ళ దగ్గర వచ్చింది ఓకే అయితే మీరు అమౌంట్ పే చేసేయచ్చు. ఇందులో కూడా ఏమీ లేదండి, ఈ శారీలో కూడా జస్ట్ 470 ఫ్రీ షిప్పింగ్. పర్చేస్ చేసుకునే వాళ్ళు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క శారీ కూడా డిజైన్ అయితే చాలా బాగున్నాయి. ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది. బ్లౌజ్ మీద కూడా చిన్న ఫ్లవర్స్ లాగా డిజిటల్ ప్రింట్ డిజైన్ అయితే వచ్చేసింది. కాఫీ కలర్ బ్లౌజ్, కనకాంబరం కలర్ శారీ. ఇది కూడా ఇందాక శారీలో కానీ మనకి కింద బంచెస్ డిజైన్ ఇచ్చారు కదండి, బ్రష్ ప్రింట్ వచ్చి. అలాగే ఈ ప్యాటర్న్ డిజైన్ మారింది కొద్దిగా, డిజైన్ మార్పండి, ప్యాటర్న్ అదే ప్యాటర్న్, అదే ఇందాక చేతికి ఎక్కడో తగిలింది. ఇది చూడండి కట్టుకొంగులో జస్ట్ ఒక జానెడు 1/2 మీటర్, స్టార్టింగ్లో 1/2 మీటర్ కూడా లేదు. ఇక్కడ కొంచెం బార్డర్ దారులాగా వచ్చింది. ఇదేం కాదండి, దోపే దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది స్టార్టింగ్, ఈ స్టార్టింగ్లో వచ్చింది.
మనం ఫాల్ కుట్టించేటప్పుడు ఇక్కడ కొంచెం క్లాత్ వేసి రఫ్ చేసేసినా అసలు ఏం చేయకపోయినా దోపే దగ్గర వెళ్ళిపోతుంది, అదే శారీ స్టార్టింగ్లో డ్రేపింగ్లో వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. కింద పక్క కాదు, కింద పక్క అయినా శారీ స్టార్టింగ్ హాఫ్ మీటర్ ఉన్నప్పుడు అయితే ప్రాబ్లం ఏం లేదండి. కాకపోతే చూపించారు కాబట్టి కనపడింది కాబట్టి. పళ్ళు దగ్గరికి వచ్చేసరికి 1.5 మీటర్ కూడా ఫుల్ డిజైన్ లాగా ఇచ్చారు. అంటే ఇది మనకి పైటా పవర్ డిజైన్ లాగా వస్తుంది. కలర్ చేంజ్ కాలేదే కానీ పళ్ళులో చూడండి పెద్ద డిజైన్ ఇచ్చారు కదా. 1.5 మీటర్ దాకా కూడా ఈ క్రీపర్ అలాగే కంటిన్యూ అయింది. ఇది చూడండి 1.5 మీటర్ దాకా కంటిన్యూ అయిపోయింది. 1.5 and 2 మీటర్స్ దాకా. తర్వాత స్కర్ట్ బార్డర్ లాగా, అంటే ఇది మనకి పైటా పవర్ స్టైల్లో వస్తుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా చాలా చక్కగా ఉందండి. ఇవన్నీ కూడా మీకు జస్ట్ 470 ఫ్రీ షిప్పింగ్. ఇది కూడా మీకు కాంట్రాస్టే బ్లౌజ్ వచ్చేసింది. నెమలి మెడ కలర్, దాంట్లో కూడా వీలుగా డిజైన్ అయితే వచ్చేసింది. దీనికి చూడండి అదే ఏదో ఒకటి అయితే ఉంటుందండి, లైట్గా మైనర్గా ఉంటుంది. దీనికి కూడా ఇక్కడ చూడండి దారులాగా ఒక 2 పోగులు అయితే పోయాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే నిలువు దగ్గర అడ్డం పోగులు పోయింది. ఇది కూడా మీకు కట్టుకొంగులోనే అండి, కట్టుకొంగు హాఫ్ మీటర్లోనే. ఫస్ట్ ఇది డ్రేపింగ్ ఏరియాలోనే వెళ్ళిపోతుంది, ఫస్ట్ హాఫ్ మీటర్లోనే. ఇక తర్వాత అయితే లేదండి. ఇవి మామూలుగా అయితే మీకు 900 అబోవే ఉంటాయి ఈ శారీస్. 900 and 1000 దాకా ఉంటుంది, ఆ కాస్ట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ కానీ డిజైన్స్ కానీ క్వాలిటీ అంత బాగుంటుంది. అది స్టార్టింగ్లో వెళ్ళిపోతుంది, ప్రాబ్లం లేదన్న వాళ్ళు తీసుకోవచ్చు. కింద ఈ విధంగా చెట్లు, పై పక్క కూడా చెట్లు డిజైన్ ఇచ్చాడు. ఇక్కడ మనకి పళ్ళు పాటుకు వచ్చేసరికి అసలు ఈ డిజైన్స్ చూసారా, అన్నీ కూడా బ్రష్ పాయింట్ డిజైన్స్ అంటారండి. ఇవి తక్కువ వాటిలో అయితే రావు. 470 ఫ్రీ షిప్పింగ్. ఈ డిజైన్స్లో అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది సెమీ టెసర్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుందండి, డోలా కాదు, సెమీ టెసర్ ఫ్యాబ్రిక్. దాంట్లో కూడా మీకు తగ్గు డోలా అయితే రివర్స్లో మొత్తం ఒకటేగా వచ్చేస్తుంది. ఇవన్నీ మీకు డిజిటల్ ప్రింట్ రివర్స్లో చూడండి లైట్ కలర్గా వచ్చేస్తుంది. ఇది సెమీ టెసర్స్లో మొత్తం జరీ లైన్ లాగా కొంచెం వచ్చి అంటే స్టిచ్చింగ్ లైన్స్ లాగా అనిపిస్తుంది అలా. ఇవి కూడా కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా క్లాసీగా వస్తాయి. అక్కడక్కడ ఫ్లవర్స్. ఇది చాలా లైట్ వెయిట్. ఇందాక కొద్దిగా వెయిట్ ఉంటుందండి, ఇందాక కొంచెం ఖాదీ స్టైల్లో వస్తుంది, కొద్దిగా వెయిట్ ఉంటుంది. ఇదైతే ఇంకా చాలా లైట్ వెయిట్. ఇందాకది కూడా వెయిట్ అని కాదు, కొద్దిగా. ఇవైతే ఇంకా లైట్ వెయిట్స్. అక్కడక్కడ ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చింది. ఇది కూడా ఏం లేదండి, బయటలో ఈ విధంగా పెద్ద ఫ్లవర్స్, బ్లౌజ్ విడిగా ఇచ్చారు. దీనిదేను సేమ్ ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చి బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. 470 ఫ్రీ షిప్పింగ్. దీంట్లోనే ఇది చెక్కపొడి గ్రీన్. వీడియోలో మళ్ళీ ఎక్కడ వచ్చింది అని అడగొద్దండి. మాకు వీడియో లెంతీ అయినా టైం పట్టినా ఎందుకు తీస్తున్నామంటే మళ్ళీ మీరు అడిగి కనుక్కొని మేము చెప్పి ఆ పని లేకుండా తీస్తున్నాము. చక్కగా మీకు ఏ శారీ కావాలో, ఏ శారీలో మేము ఎక్కడుంది చూపిస్తున్నామో వినండి అండి, వీడియో స్కిప్ చేయకుండా. ఇప్పుడు స్టార్టింగ్లో బ్లౌజ్ ఇక్కడ దాకా అయిపోయింది, బ్లౌజ్ కట్ చేసే దగ్గర వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు ప్రింట్ వేసేటప్పుడు ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. ఇలా శారీ మడత పడేసరికి ఇక్కడ మనకు ఆ కలర్ డై అవ్వలేదు, దానివల్ల అక్కడ వైట్గా వచ్చింది. అది కూడా శారీ పై పక్క ఈ జాకెట్ కటింగ్లో పోతుందండి, బ్లౌజ్ కటింగ్లో పోతుంది. డ్యామేజెస్ పెద్ద డ్యామేజెస్ అయితే రావండి. ఆ విధంగా లైట్ మిస్ప్రింట్స్, ఎక్కడైనా ఒక పోగు పట్టినట్టు దారిలా లైట్గా అలా ఉంటుంది. 470 ఫ్రీ షిప్పింగ్ అండి. డిజైన్స్ కూడా చూసారా, ఇది ఒక చెక్కపొడి గ్రీను. అన్నీ కూడా మంచి పేస్టల్ కలర్స్, క్లాసీ కలర్స్. డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. పళ్ళులో పెద్ద ఫ్లవర్స్ వచ్చేసింది. ఇది కూడా మీకు జస్ట్ 470 ఫ్రీ షిప్పింగ్. ఇది కూడా చాలా బాగుందండి. కనకాంబరం కలర్కి ఒక లైట్ చాక్లెట్ కలర్ షేడ్ లాగా బ్లౌజు. బ్లౌజ్లో కూడా
ఈ విధంగా షడ్భుజు లాగా ఈ విధంగా చూడండి, స్క్వైర్ ఆ షేప్లో మనకి చాక్లెట్ కలర్ క్రిమిషన్తో లైట్ సెల్ఫ్ డిజైన్ లాగా చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ అంతా కూడా ఫ్లవర్ బంచెస్, మధ్య మధ్యలో లీఫ్ డిజైన్, సెల్ఫ్ డిజైన్ వచ్చినట్టు వచ్చింది. డిజైన్ కూడా చాలా బాగుందండి. ఇవి వచ్చాయి, మేము కూడా ఓపెన్ చేయలేదు. మిస్ప్రింట్స్లో అని వస్తాయి మనకు వచ్చేది. ఇదిగోండి ఇక్కడ లైట్ గీతలాగా, వైట్ గీతలాగా, ఇది అయితే మనకి ఫ్రిల్స్ పార్ట్లో వెళ్ళిపోతుంది. అది కూడా పెద్ద లేదండి, చాలా చిన్నది. ఇదైతే మనకి పళ్ళు పార్ట్, అడ్డంగా ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చేసారు. ఇది మనకి బీట్రూట్ కలర్ లాగా వచ్చేస్తుంది. ప్రతి బ్లౌజు చూసారా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారండి. ఈ మనకి డిజైనర్ శారీస్, కాస్ట్లీ శారీస్లోనే ఇంత బాగా చక్కటి డిజైన్స్ వస్తాయి బ్లౌజెస్లో. మామూలు వాటికైతే చిన్న బుటీస్ ఇచ్చి వదిలేస్తారు. ఇది కూడా ఒక రకమైన డైమండ్ షేప్లో లాగిచ్చి డిజైన్ బాగా ఇచ్చారు. శారీ అంతా కూడా ఫ్లవర్స్తోని క్రీపర్ లాగా చేశారు. ఫ్లవర్స్తోని ఓవరాల్ జాల్ ప్యాటర్న్ డిజైన్ లాగా ఇచ్చారు. ఇక్కడ లైట్గా మధ్యలో ఏదో కొంచెం డల్ అయినట్టు ఒక షేడ్ లాగా వచ్చిందండి. అది అసలు మనకి డిజైన్ లాగే ఉంది. డిజైన్ చూస్తాము, ఓవరాల్ అది అలాగే కంటిన్యూ అయి ఉంది. అంతేలేండి, డిజైన్లో కలర్ లాగే ఉంది. పైన కూడా ఉంది అది ఒక రకమైన చాక్లెట్ కలర్ షేడ్ లాగా. డిజైన్ ఏనండి, అది మొత్తం అలాగే ఉంది. పళ్ళు దీనికి ఈ విధంగా అడ్డంగా చిన్న లైన్స్ లాగా ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి గ్రే కలర్. ప్రతి బ్లౌజు డిజైన్ డిఫరెంట్, శారీ డిజైన్ డిఫరెంట్, బ్లౌజ్ కూడా బాగానే ఇచ్చాడు పెద్దదిగా. ఇది క్రాసులుగా ఇచ్చాడు. సెల్ఫ్ కొంచెం లైట్ కొంచెం డార్క్ క్రాసులు డిజైన్ లాగా ఇచ్చారు. శారీ ఫ్లవర్ డిజైన్ చూసారా ఎంత చక్కగా ఉందో, అదొక డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్. ఇది పై పక్క చూడండి, పై పక్క స్టార్టింగ్లోనే అంటే దీని మీద ఈ దారాలు కట్టలాగి ఇలా పడిపోతుంది వాళ్ళు అయ్యేసేటప్పుడు. ఆడ వరకు ఆ తర్వాత దారం తీసేసరికి అక్కడ వైట్గా మిస్ ప్రింట్ అండి. ఇది ప్రింట్ శారీ ఉంది, డ్యామేజ్ ఏం లేదు, దాని మీద కలర్ పడలేదు. అది కూడా మనకి పై పక్కే వెళ్ళిపోయింది, కనపడదండి, అది కనపడే చోట కూడా లేదు. అంతే అండి. బయటలో వచ్చేసి మనకి ఈ విధంగా 3 ఫ్లవర్స్ ఇచ్చేసారు. ఇది మనకి సపోటా కలర్ అంటాం కదా, చీకు కలర్ అని చెప్తారు నార్త్ సైడ్ వాళ్ళు అయితే. ఆ సపోటా కలర్లో మనకి బ్లౌజ్ ఇందాక వచ్చినట్టే బాక్సెస్ డిజైన్ లాగా వచ్చేసింది. శారీ డిజైన్ కూడా సేమ్ డిజైన్, ఇందాక ఏదో కలర్లో వచ్చిందండి ఇది. ఈ శారీ అయితే మీకు కొద్ది దూరం ఒక 1/2 మీటర్ దాకా ఉందండి. ఇక్కడ కొంచెం పట్టినట్టుగా ఉంది శారీ చూడండి, ఒక దారులాగా. అంటే మనం ఏదైనా క్లాత్ని ఇట్లా గట్టిగా పట్టి లాగితే అవుతుంది కదా, అలా ఉంది. మీకు ఓకే అంటే తీసుకోండి, అదేం కాదు. 1/2 మీటర్ దాకా ఉందండి. ఇక్కడ కూడా లైట్గా ఉంది, ఒక 1 మీటర్ అనుకోవచ్చు. శారీ అంతా ఇలాగే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. ఇంకా ఇది వచ్చేసి మనకి యాపిల్ గ్రీన్ అని చెప్పొచ్చు. అదొక లైట్ గచ్చకాయ గ్రీన్లోనే ఒక డిఫరెంట్ షేడ్ అండి. ఇది కూడా బ్లౌజ్లో ఒక రోజ్ ఫ్లవర్ డిజైన్ లాగా సెల్ఫ్ డిజైన్. బ్లౌజ్ అంతా ప్లెయిన్ కాకుండా అదొక సెల్ఫ్ డిజైను. ఈ రోజ్ ఫ్లవర్సే చూసారా క్రాసులుగా ఇచ్చారు, చాలా డిఫరెంట్గా ఇచ్చారు డిజైన్. ఆ పూలతోనే మనకి లెహరియా ప్యాటర్న్ లాగా చేశారు. గచ్చకాయ కలరు శారీ, జరీ బార్డర్స్. మనకి మీకు నార్మల్ డోలాలు అయితే మీరు ఇప్పుడు ఎన్నో డోలా శారీస్ చూసుకుంటారు, అసలు ఇవి రావు. ఇవి డోలా కూడా కాదండి, సెమీ టెస్సర్స్. ఈ డిజైన్స్ మీరు ఎక్కడా చూసుండరు.
చాలా యూనిక్గా డిఫరెంట్గా వచ్చాయి. ఇదైతే పళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది. పళ్ళులో కూడా ఇందాక చెప్పాం కదా, ఒక థ్రెడ్ లాగా పడి లైట్గా, అది పెద్ద తెలియడం లేదండి, పై పక్కకి వెళ్ళిపోతుంది, ఒక చిన్న గీత మిస్ ప్రింట్ లాగా, అది అసలు తెలియదండి. నెక్స్ట్ లాస్ట్ శారీ అండి. ఇది డోలాలో నిలువు జరీ లైన్ లాగా, డోలా కూడా కాదు, ఇది కూడా ఒక రకమైన టసర్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది. నిలువు జరీ లైన్, సన్న ఫ్లవర్స్, శారీ అంతా ఈ విధంగా బంచెస్, వంగపూత కలర్కి నేవీ బ్లూ కలర్ బార్డర్. చూస్తా వేయాలనేసరికి కొంచెం నెమ్మదిగా చూస్తున్నామండి. 470 ఫ్రీ షిప్పింగ్. ఈరోజు మీకు చూపించిన శారీస్ అన్నీ కూడా ఒక 13-14 శారీస్ చూపించున్నాము. 470 ఫ్రీ షిప్పింగ్. దీంట్లో కూడా ఏం లేనట్టేనండి. మీకు ఇందులో ఏ సైజు పళ్ళు, బ్లౌజ్ స్టార్టింగ్లోనే వచ్చేసింది. ఇందులో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి మెసేజ్ చేస్తారంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మా కలెక్షన్స్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.